ఎరవారిపాలెం మండలం సింగిల్ విండో డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేసిన పల్లెపాకు నాగరాజు. ఈయన ఎరవారిపాలెం మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా సేవలు అందించారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రజల్లో స్పందన బాగుందని తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని పులవర్తి నాని అత్యున్నతంగా అభివృద్ధి చేస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలు ఏవైనా ఉంటే వాటిని శాసనసభ్యులు పులవర్తి నాని దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం సింగిల్ విండో డైరెక్టర్ పల్లెపాకు నాగరాజు కూటమి పరిపాలన గురించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. మొదటగా సింగిల్ విండో డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. అట్లే ఈ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతులకైతే ఏ విధంగా అందుబాటులో ఉండాలా, ఎరువులు అయితేనేమి, వారికి రుణాలు మంజూరు చేయడంలో కానీ, బ్యాంకు లాకర్ సౌకర్యం కూడా గోల్డ్ సౌకర్యం ఉంది. వీటన్నిటిని కూడా రైతులకు ఏ విధంగా అందజేయాలనే విషయంపై ఏ సమస్యలు ఉన్నా వీటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని, ఈ బాధ్యతను మరింత ఈ పదవి మరింత బాధ్యతాయుతంగా నన్ను ముందుకు తీసుకెళ్తుందని ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారో వాటిలో భాగంగా గ్యాస్, మహిళలకు గ్యాస్ అయితేనేమి, అట్లే పిల్లలకు తల్లికి వందనం అయితేనేమి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేయడం కానీ, అట్లే ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారని, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద ఈ అతి త్వరలోనే డబ్బులు వేస్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికైతే నారా లోకేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ కింద యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పేందుకు ఎలా కృషి చేస్తున్నారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. దేశ విదేశాలు తిరిగి ఈ అమరావతికి ఏ విధంగా పారిశ్రామిక రంగంగా పరిశ్రమలు అభివృద్ధి చేసి వాటికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దానిపైన కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మా నియోజకవర్గంలో అయితే రోడ్లు, సీసీ రోడ్లు అయితేనేమి, ఈ ఎర్రవారిపాలెం నుంచి ఎల్లమంది వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులు కానీ, అట్లే తార్ రోడ్లు వేయడంలో కానీ, అదేవిధంగా అత్యంత కీలకమైనది ఆవులకు షెడ్లు మంజూరు చేయడంలో మా మండలానికి అత్యంత ఎక్కువ మొత్తంలో ఇవ్వడంలో చాలా కృషి చేశారు. ఈ విషయంపై కూడా ఎమ్మెల్యే గారికి మా తరపున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లే ఈ సంవత్సర కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెడతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే నేనైతే నా చదువుకున్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్తో మేము చాలా ఆకర్షితులైనాము. అప్పట్లోనే స్కూల్ కమిటీలు అయితేనేమి, చదువుకున్న రోజుల్లో స్కూల్ కమిటీలు అయితేనేమి, అట్లా డ్వాక్రా గ్రూపులను తయారు చేయడంలో కానీ అప్పటి నుంచి నేను పార్టీకి కీలకంగా పనిచేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా మా తరఫున, మా జాతి తరఫున మా కృష్ణమాదిక్ గారు ఆదేశాలతో కూడా జాతి తరఫున మాకు 30 సంవత్సరాల కళ ఏదైతే ఉందో వర్గీకరణ ఆ దిశగా కూడా అడుగులు వేయడానికి మాకు దిశానిర్దేశం చేసిన కృష్ణమాదిక్ గారు ఆ దిశగా పార్టీకి మరింత సేవ చేయడానికి, కష్టపడడానికి అవకాశం వచ్చింది. వీటన్నిటితో ఇంకా నేను మా ప్రాంతంలో అయితే ఎర్రవారిపాలెం మండలం అయితే ఏ చిన్న సమస్య వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటికీ ఈ సేవలను గుర్తించి మా ఎమ్మెల్యే గారు కూడా నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగినది. ఆ బాధ్యతకు 100కి 100 రూపాయలు మేము
దాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు, జై నాని అన్న గారు, జై తెలుగుదేశం.